నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైమ్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టే. తెలంగాణలో రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు దగ్గరగా ఉండేందుకు పాదయాత్రలు చేస్తుంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ప్రజల నుంచి తామెప్పుడు దూరం కాము అని అధికారంలో ఉండి ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నట్లుగా కాంగ్రెస్ చెబుతుంది. ఈ పాదయాత్రకు ప్రజాహిత పాదయాత్రగా పేరు పెట్టిన కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా సాగుతుంది. అయితే ఇప్పుడు ఈ ప్రజాహిత పాదయాత్రలో భాగంగా కరీంనగర్లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బాంబు పేల్చారు. తెలంగాణ ఎంపీ ఎలక్షన్లలో బీజేపీ గెలుపొందిన 8 సీట్లు దొంగ ఓట్లతో గెలిచివేనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఓట్ చోరీ అంశం చర్చ జరుగుతున్న వేళ దానికి భారత ఎలక్షన్ కమిషన్ స్పందించిన తీరుతో ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్న తరుణంలో తెలంగాణలో ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఎంతో సంచలనంగా మారాయి. నిజంగా తెలంగాణలో దొంగ ఓట్లతోనే బీజేపీ 8 ఎంపీలు గెలిచిందా? మరి కాంగ్రెస్ గెలిచిన 8 సీట్ల మాట ఏంటని అడుగుతున్న రాజకీయ విశ్లేషకుల మాటల్లో ఆంతర్యం ఏంటి? మహేష్ పేల్చిన బాంబు బీజేపీని ఇరకాటంలో పెడుతుందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు. మనతోటి బీజేపీ నేత గంగపురం వెంకటరెడ్డి గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా అంతో మరొకరు బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఇక కాంగ్రెస్ నేత డాక్టర్ శివకుమార్ లాల్ గారు కూడా అందుబాటులోకి వస్తారు. ఇక రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే వెంకటరెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు చేసిన వ్యాఖ్యలను ఏ రకంగా చూడాలి? ఒక రకంగా చూడాలి అంటే ఏం జరుగుతుంది? గత 15 రోజుల నుంచి కూడా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఓట్ చోరీ కానీ, దొంగ ఓట్లు కానీ ఎందుకు జరుగుతుంది? ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత? మీరెందుకు ఎలక్షన్ కమిషన్ కానీ మీరు కానీ ఎందుకు సరిగ్గా స్పందించలేకపోతున్నారు? ఇప్పుడు లైవ్ లో ఉన్నటువంటి పెద్దలు పాపిరెడ్డితో సహా నమస్తే. మీరు లేవనెత్తినటువంటి అంశం ఏదైతుందో, నిన్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కరీంనగర్ జిల్లాలో చెప్పినటువంటి ఒక మాట ఇవాళ చర్చకు పెట్టినటువంటి విషయం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ వాళ్ళకు ఏమైనా కొద్దిగానన్నా సమాజంలో, ప్రజల్లో విలువ ఉందో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఉంటే అది మైనస్లోకి వచ్చింది, జీరో కూడా కాదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రాహుల్ గాంధీ గారేమో ఒక వైపున తిరుగుతున్నాడు బీహార్లో వేగంగా ఓటమి వైపు ప్రయాణం చేసేటువంటి జాతీయ రహదారిలో మోటార్ సైకిల్ మీద తిరుగుతున్నాడు. వేగంగా ఓటమి వైపు పరిగెత్తేటువంటి రహదారిలో, జాతీయ రహదారిలో అనేక రహదారుల్లో ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి మాట వాస్తవం. అర్థం పర్థం లేకుండా, అవివేకంగా, అర్థరహితంగా, సరి అయినటువంటి ఎలక్ట్రల్ సిస్టమ్ మీద అవగాహన లేకుండా రాహుల్ గాంధీ గారు మాట్లాడిందే తప్పు అని ఒక వైపున మనం విమర్శిస్తుంటే, మళ్ళీ ఇతను ఎన్నికలు అయిపోయి సంవత్సరం గడిచిపోయిన తర్వాత ఇవాళ మాట్లాడుతున్నారు, వాళ్ళు 8 సీట్లు గెలిచినాం, మేము 8 సీట్లు గెలిచినాం. మరి చెప్పాలి కదా, సంవత్సరం నుంచి మేము దొంగ ఓట్లతో గెలిచినాము, బీజేపీ మేము మాత్రం మంచి ఓట్లతో గెలిచినాము. మరి మీ ఓట్ల లెక్కేంది? దొంగ ఓట్లతో ఎన్నికలు సరి అయిన పద్ధతిలో ఇక్కడ మీరే కదా అధికారంలో ఉన్నది. లోకసభ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మరి ఏం జరిగింది? ఓట్ల రివిజన్ కూడా వాళ్ళ పీరియడ్లో జరిగింది. ఎన్నడూ మాట్లాడిన వాళ్ళు ఇవాళ మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆయన డిపాజిట్లు ఏమన్నా రాగలిగేటువంటి పరిస్థితులు అక్కడక్కడ ఉంటే ఇవాళ అవి కూడా సున్నాకు వస్తున్నది, ఇంకా వస్తాయి. వాళ్ళు మాట్లాడుతూ పోతూనే ఉండే. ఎందుకంటే మీకు తెలుసు, పాపిరెడ్డి గారు కూడా ఉన్నారు లైవ్ లో, 65 లక్షల ఓట్లు గల్లంత అయినవి బీహార్లోనే గగ్గోలు పెట్టినారు. అక్కడ బెంగళూరులో ఏదో జరిగిపోయింది అన్నాడు. బెంగళూరు జరిగింది, ఏదో 4-5 కేసులు పట్టుకున్నారు. అనేక మంది ఉద్యోగాలు అన్ని రాష్ట్రాలలో వాళ్ళకి ఓటు ఉంది అని అన్నారు. చాలా రాష్ట్రాల పర చాలా మంది మారుతుంటారు. వాటిని పట్టుకొని చేస్తే ప్రూఫ్ చేయలేకపోయిండు. ఎలక్షన్ కమిషన్ ఇవ్వండి మాకన్నారు, ప్రూఫ్ చేయలేకపోయిండు. ఒక కొన్ని పేర్లు చెప్పినాడు. తప్పుడు సమాచారం రాహుల్ గాంధీ గారు చెప్పింది, అఫిడవిట్ ఇవ్వమన్నారు. నేనేమంటున్నా అంటే, ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి దేశాల్లో, రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియలో ప్రజల అభిప్రాయాలను చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా సేకరించి
ఓటు బ్యాలెట్ ద్వారా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుంది ఎలక్షన్ కమిషన్. చాలా గొప్ప బాధ్యత నిర్వహిస్తుంది అది. ఈ దేశంలో ప్రభుత్వం ఏది అనేటువంటి దానికి కావాల్సిన ప్రక్రియ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ చేస్తుంది, మీకు అందరికి తెలిసినటువంటిది. అటువంటి సంస్థ మీద ఇష్టం వచ్చినట్టు నోరు వారేది కాదు. పార్టీకి సంబంధించిన వ్యక్తి ప్రభుత్వ అధికారులతో సమీక్ష చేయడం ఏంటంటే విచిత్రం. కాకపోతే ప్రభుత్వం ఏమైపోయింది? ప్రభుత్వం అస్తిత్వం కోల్పోయిందా? ప్రభుత్వం నడపాల్సింది మీనాక్షి నటరాజన్, రేవంత్ రెడ్డి ఎవరు కదా, ముఖ్యమంత్రి గారు నడపాలి. ఈమెనే క్షేత్రస్థాయిలో పర్యటన చేసి పబ్లిక్ తో మాట్లాడడం, దాంతో పాటు అధికారులతో సమీక్ష చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది తెలంగాణ పూర్తిగా మీరు స్టార్ట్ చేద్దాం అనుకున్న పాదయాత్ర వాళ్ళు స్టార్ట్ చేశారని మీకు ఏమైనా అక్కసుగా ఉందా? మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు పాదయాత్ర? ఒకటి వినండి, టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ. ఇది పుట్టిందే తెలంగాణ కొరకు. ఇంట్లో పంచాయతీలు ముందు తెగట్లేదు, ముడిపట్టలేదు. మీ పంచాయతీలు ముడిపెట్టుకుంటారా? ఒకటి వినండి, ఎవరు ఎన్ని పాదయాత్రలు చేసినా, ఎవరు ఎంత పబ్లిక్ ఏ విషయాలు చెప్పినా ప్రజలు నమ్మేదే నమ్ముతారు, వాళ్ళు చేసేది చేస్తారు. ఎవరు అస్తిత్వం వాళ్ళకు ఉంటది. టిఆర్ఎస్ పార్టీకి ఉన్న అస్తిత్వం టిఆర్ఎస్ పార్టీకి ఉంది, కాంగ్రెస్ కుంటే కాంగ్రెస్ కు, బీజేపీ ఎవరి యొక్క అస్తిత్వం ఎవరికో క్షేత్రస్థాయిలో పరిస్థితి వాళ్ళకు ఉంటది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏంది లోపభూయిష్టంగా తయారైపోయింది. ఇన్ని రోజులు ప్రజలను మభ్యపెట్టిన వాళ్ళు, మేమే ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినాం, మేము లేకుంటే భారతదేశం లేని కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను నమ్మించారు. 3 దశాబ్దాలుగా ప్రజలు మెల్లిమెల్లిగా అక్షరాస్యత సాధించి రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు ఎక్కువయ్యారు, అక్షరాస్యత సంఖ్య పెరిగింది, ప్రజలు తెలివిపరులయ్యారు. అన్ని గమనించి కాంగ్రెస్ పార్టీని భారతదేశంతో భూస్థాపితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇప్పుడు చెప్పుకోవడానికి వాళ్ళకి ఏం లేదు, ఎందుకు అందరూ తెలిసిపోయింది. భారతదేశానికి ఇందిరాగాంధీ ఏం చేసిండు, నెహ్రూ ఏం చేసిండు, వారి యొక్క కోడలుగా కుమారుడు రామ్మోహన్ గారు అంత తెలిసిపోయింది ప్రజలకు. రామ్మోహన్ గారు మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాయి. మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాం. వినండి, చెప్పండి. ఈ ఒక్కటి చెప్తారు, చివరిగా వాళ్ళు చేసేది ఏంటంటే, మీకు సిద్ధాంతపరమైనటువంటి బేసు కోల్పోతున్నారు, పట్టు కోల్పోతున్నారు. కాబట్టి మీరు యొక్క రాజ్యాంగబద్ధమైనటువంటి ఎన్నికల కమిషన్ పై ఆరోపణ చేస్తారు. ఇది పూర్తిగా ఆక్షేపణీయం, ఏ పార్టీ చేసినా. బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు. ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయడం, ఎన్నికల కమిషన్ యొక్క అస్తిత్వాన్ని క్వశ్చన్ చేయడం అనేది చాలా తప్పు పనిది. మీకు చేతనైతే ప్రజల దగ్గరికి వెళ్ళండి, అడుక్కోండి, ఓట్లు వేయించుకోండి, పని చేయండి, ప్రజలకు మీ యొక్క అభివృద్ధి ఫలాలు అందించండి, ఓట్లు తీసుకోండి, అధికారంలో కూర్చోండి, భారతదేశాన్ని 100 సంవత్సరాలు పరిపాలన చేయండి. దాంట్లో తప్పులేదు. కానీ నేను చేస్తే సంసారం, ఇంకోటి చేస్తే వ్యభిచారం విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఇది పూర్తిగా తప్పు. రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మీ బతికేంద్ర బయటపడిపోతాయి. కాబట్టి ఇటువంటి దొంగ మాటలు మాట్లాడి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది పూర్తిగా డైవర్షన్ పార్టీస్ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ నేత లింగం యాదవ్ గారు, ఆయనతో మాట్లాడదాం. లింగం యాదవ్ గారు నమస్తే అండి. నమస్తే. లింగం యాదవ్ గారు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, బీజేపీ పార్టీ దొంగ ఓట్లతోనే ఎంపీ సీట్లు గెలిచిందన్న వ్యాఖ్యలు ఎటువంటి సంచలనం రేపిందో అందరికీ తెలుసు. మీరు చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరంగా ఎప్పుడో కనుమరుగైపోయింది, వాళ్ళకి సిద్ధాంతం లేవని మాట్లాడుతున్న బీజేపీ బీఆర్ఎస్ వ్యాఖ్యల్ని, అధికార ప్రతినిధులు మాట్లాడిన మాటల్ని మీరు ఏ రకంగా చూస్తారు? చేయండి. ఇవాళ గౌరవ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం చెప్పారండి? ఇవాళ ఈ దేశంలో నరేంద్ర మోడీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధ సంస్థలు ఇవాళ అయినటువంటి ఈడీని, సిబిఐని, ఐటీని ఏ విధంగా తన సొంత అవసరాల కోసం వాడుకుంటుండో ఇవాళ దేశ ప్రజలందరూ చూస్తున్నారు. ఇవాళ చివరకు ఎంత దిగజారినంటే, ఇవాళ చివరికి ఎలక్షన్ కమిషన్ అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 324 ప్రకారం ఒక స్వతంత్రంగా ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎలక్షన్ జరపవలసిన బాధ్యత ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా ఇవాళ బీజేపీకి అనుకూలంగా మలుచుకొని ఏ విధంగా ఓట్ చోరు ద్వారా అధికారంలోకి వచ్చిరో ఇవాళ చాలా రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ విత్ ఎవిడెన్స్, ఎక్స్ప్లోజివ్ ఎవిడెన్స్ తోటి బయట పెట్టిరండి. ఇవాళ బెంగళూరు సెంట్రల్ లోక్సభలో ఒక మహదేవ్పుర కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి ఓటర్ అవకతవకలు ఏ విధంగా ఇవాళ 1,00,000 ఓట్లతోటి ఇవాళ అక్కడ దొంగ ఓట్ల ఆ కాన్స్టిట్యున్సీలో ఒక కాన్స్టిట్యున్సీలనే ఇవాళ బీజేపీకి అక్కడ నమోదు చేపించేసి ఏ విధంగా అక్కడ క్యాండిడేట్ గెలిచిందనే విత్ ఆధారంతో రాహుల్ గాంధీ గారు బయట పెట్టారు. లింగం యాదవ్ గారు, ఇక్కడ ప్రధానంగా ప్రెసిడెంట్ గారు ఏం చెప్పిండండి? ఈ విధంగా దేశవ్యాప్తంగా గెలిచారు. ఇది ఒక ఉదాహరణ కాదండి. 2024లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిందే దొంగ ఓట్లతోటి. దాన్నే గౌరవ పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పారు. ఇవాళ నేను ఉదాహరణ చెప్తండి. వీళ్ళు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ అపాయింట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ప్రాబ్లం.
అసలు ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని ఎందుకు ఎలక్షన్ కమిషన్ మెంబర్ అపాయింట్మెంట్ నుంచి ఎందుకు తొలగించారో దమ్ముంటే చెప్పవనండి. మరి ఇవాళ గతంలో ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ లోక్సభ అండ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముగ్గురు ఈ 3 మెన్ కమిటీ ఎలక్ట్ చేసేది. ఇవాళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి ఎందుకు నువ్వు ఆ కమిషన్ నుంచి తొలగించినావు? దానికి సమాధానం చెప్పిరా? ఇవాళ రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిరా ఎక్కడైనా? లింగం యాదవ్ గారు ఏదైతే పిసిసి చీఫ్ మహేష్ లింగం యాదవ్ గారు ఒక ప్రశ్న, అదే విధంగా అందుకే తెలంగాణలో కూడా అదే జరిగింది. ఎక్కడ లేని బీజేపీ 8 సీట్లు ఎట్లా గెలుస్తుందండి? ఇవాళ దాని గురించి చెప్పారు, దాంట్లో దాని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. ఇవాళ ఇదే కాదండి, చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఎక్కడైనా ఇప్పుడు బీహార్ లో ఏం జరుగుతుంది? ఎస్ఐఆర్ పేరు మీద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరు మీదతో 65 లక్షల ఓట్లు తొలగించారు. ఎవరండి ఆ ఓట్లు తొలగించి? దాని మీద దమ్ముంటే చెప్పండి. ఎలక్షన్ కమిషన్ స్పందిస్తారా? బీజేపీ నాయకులు మాట్లాడతారా? ఏం మాట్లాడతారండి మీరు? లింగం యాదవ్ గారు ఆలోచించి మాట్లాడాలి. లింగం యాదవ్ గారు ఒక ప్రశ్న, లింగం యాదవ్ గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫిడవిట్ అడగదు. లింగం యాదవ్ గారు ఒక ప్రశ్న, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు దొంగ ఓట్లతో బీజేపీ గెలిచింది, కరీంనగర్లో బండి సంజయ్ గారు కూడా అలాగే గెలిచారని మాట్లాడిన మాట. అయితే 8 సీట్లు మరి కాంగ్రెస్ కూడా గెలిచింది, కాంగ్రెస్ ఎలా గెలిచిందని రాజకీయ విశ్లేషకులు కానీ వీళ్ళు కానీ అడుగుతున్నారు. మీరు కూడా దొంగ ఓట్లతోనే గెలిచారా అని అడుగుతారు. దొంగతనం ఎవరైనా చేస్తే మొత్తాన్ని చేయరు కదా, ఇంత ఓపెన్ అందుకే కదా ఇవాళ ఎక్స్క్లూజివ్ ఎవిడెన్స్ తోటి బయట పెట్టిన దమ్ముంటే దాని మీద చర్చ పెట్టండి. నేను అదే అడుగుతానండి, తెలంగాణలో బీజేపీకి ఎంపీ సీట్లు గెలిచేంత బలమేడు ఉందండి. మహారాష్ట్రలో నేను చూడండి ఉదాహరణ చెప్తాను. మహారాష్ట్రలో ఏం జరిగింది? పార్లమెంట్ ఎలక్షన్స్ కు అసెంబ్లీకి ఎలక్షన్స్ 50 లక్షల ఓట్ల డిఫరెన్స్ ఎట్లా వస్తుందండి? 5 ఏళ్లలో నీకు డిఫరెన్స్ ఏమో 30 లక్షల ఓట్ల డిఫరెన్స్ ఉంటే, అదే 3-4 నెలల్లో 50 లక్షల ఓట్ల డిఫరెన్స్ ఉంటది. ఎట్లా వస్తుందండి ఇది? నీకు పోలింగ్ ఈవినింగ్ 5 తర్వాత వాళ్ళ పర్సంటేజ్ పెరుగుతుంది. ఎక్కడైతే పర్సంటేజ్ పెరుగుతుందో 20% అక్కడ బీజేపీ గెలిచింది. విత్ ఆన్ ద రికార్డ్ కదా. ఒక వ్యక్తికి 4 చోట్ల ఓట్లు ఎట్లుంటదండి? ఒక 70 ఏళ్ల మహిళకు తీసుకొచ్చి కొత్త ఓట్లలో ఫామ్ 6 ఎట్లా జాయిన్ చేస్తారండి? ఎట్లా కొత్త ఓటు ఇస్తారండి? ఇవన్నీ కూడా అక్రమాలు జరుగుతున్నాయి కదా. దమ్ముంటే మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నన్ను సీసీటీవీ బయట పెడితే మన ఏమని చెప్పిందండి? ఎందుకు ప్రూఫ్స్ బయట పెడతలేరు? ఎందుకు ఎలక్షన్ కమిషన్ దీని మీద మాట్లాడదు? ఎంక్వైరీ ఇక్కడ లింగం యాదవ్ గారు ఇక్కడ ఒక చిన్న సున్నితమైన అంశం ఒకటి ఉంది. ఇది ఎలక్షన్ కమిషన్ ఏదైతే సీసీటీవీ డిలీట్ చేసిందో 45 రోజులు మాత్రమే సీసీటీవీ ఉంటుంది ఎలక్షన్ అయిపోయిన తర్వాత, కానీ 1.5 year తర్వాత కానీ డిలీట్ చేయలేదు. రాహుల్ గాంధీ గారికి ఇప్పుడు గుర్తుకొచ్చిందా? గతంలో ఎందుకు చేయలేదని అడుగుతున్నారు. ఎందుకు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఎందుకు చేయలేదు? 1.5 year తర్వాత ఇప్పుడు గుర్తుకొచ్చిందని అడుగుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ మీరు అడిగింది కదా, నేను అదే అడుగుతున్నాండి. ఎలక్షన్ కమిషన్ ఇస్తే డేటా ఇవ్వలేదండి. మీకు అందరికి తెలుసు ఇవాళ ఏ యూఎల్ ఉన్నామని మనం ఎలక్ట్రానిక్ డేటా, డిజిటల్ డేటా ఇవ్వడానికి మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇవ్వలే? ఒక కాన్స్టిట్యున్సీలో మేము చేయడానికి 6 నెలలు పట్టింది. మరి ఇవాళ ఓటర్ లిస్టు మరి డిజిటల్ ఫామ్లు ఇవ్వచ్చు కదా. ఇవాళ ప్రపంచం అంతా మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా అని చెప్తున్న నరేంద్ర మోడీ మరి ఎందుకు ఓటర్ లిస్టు, డిజిటల్ ఫామ్లు ఇవ్వట్లేదు? ఇక్కడ కుట్ర మీకు అర్థం కావట్లేదా? మేము సర్వే ఒక కాన్స్టిట్యున్సీలో మేము ఇదంతా చేయడానికే 6 నెలలు పట్టింది. మరి దేశవ్యాప్తంగా చేయాలంటే ఎంత టైం పడుతుందండి? అందుకే మేము డిజిటల్ ఫామ్ అడుగుతున్నాం. మరి అదే మేము చెప్తే 6 months లో మేము ఇంత డేటా తీసుకొచ్చి బయట పెడితే అనురాగ్ ఠాకూర్ 2 రోజులలో చెప్పిండండి. రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టినా కరెక్ట్గా 1 వారం రోజులకే ప్రెస్ మీట్ పెట్టి 6 కాన్స్టిట్యున్సీలలో అవినీతి జరిగింద, దొంగ ఓట్లు జరిగిందన్నారు. మరి ఆయనకి ఎట్లా డేటా అవైలబిలిటీ వచ్చిందండి? ఇది నేను చెప్పడం, అనురాగ్ ఠాకూరే చెప్పిండు కదా, మీరందరూ కూడా చూసారు. గతంలో నితిన్ గడ్కరీ కూడా చెప్పిండు, సొంత నాగపూర్ ఆయన ఓన్ కాన్స్టిట్యున్సీలో నా ఓట్లు మెజార్టీ తగ్గడానికి కూడా ఇవాళ ఇక్కడ ప్రాబ్లం జరిగిందని ఆయనే చెప్పిండు. అంటే ఇది బీజేపీ కావాలనుకోని ప్రతిపక్షాలని మొత్తం ఇవాళ ఒక ప్రతిపక్ష పార్టీలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కాదండి. దేశం ప్రమాదంలో పడింది, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. ఎలక్షన్ కమిషన్ ఇవాళ స్వేచ్ఛగా పని చేయకుంటే ఇక మరి ఎట్లా ప్రజాస్వామ్యం ఎందుకు? రైట్ లింగం యాదవ్ గారు కాసేపు మీరు లైన్లో ఉండండి. మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతోటి కాంగ్రెస్ నేత శివకుమార్ లాల్ గారు జాయిన్ అయ్యారు, డాక్టర్ శివకుమార్ లాల్ గారు, ఆయనతో మాట్లాడదాం. శివకుమార్ లాల్ గారు నమస్తే అండి. సార్ ఇస్తాను, మీకు కూడా ఇస్తాను. శివకుమార్ లాల్ గారు నమస్తే సార్. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు. శివకుమార్ లాల్ గారు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి? ఇప్పుడు మీ సహచరులు లింగం యాదవ్ గారు మాట్లాడిన మాటలు కూడా విన్నారు, అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ నేతలు కూడా మాట్లాడిన మాటలు వినుంటారు. మీరు
ఏంటి అసలు ఎందుకు ఈ రకంగా కామెంట్ చేయాల్సి వచ్చింది? నిజంగా 8 సీట్లు ఈ దొంగోట్లతోనే గన గెలుచుంటే మరి కాంగ్రెస్ మీరు కూడా గెలిచారు కదా 8, మీరు అలాగే గెలిచారని అడిగే వాటికి సమాధానం ఏం చెప్తారు? ముందుగా ANN న్యూస్ ప్రేక్షకులు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. నమస్తే అండి. ఈ నిన్న ఏదైతే జనహిత పాదయాత్ర ఏదైతే PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, తర్వాత మీనాక్షి నటరాజన్ గారు, లేదు అనుకుంటే ఇంకా పొన్నం ప్రభాకర్ గారు, మిగతా మంత్రులు, మా జీవన్ రెడ్డి గారు, మొత్తం వీళ్ళందరూ కూడా ఏదైతే జనాలకి కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఒక 20 నెలల్లో అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జనహిత పాదయాత్ర చేయాలి, జనాలలో ఇంకా మనం ఇచ్చిన హామీలు ఏమేమి ఇవ్వాలా, వాళ్ళకి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయనే రకంగా మాట్లాడడం. నిన్న చెప్పదొండిలో ఒక ఇంద్రమ్మ ఇల్లు మొత్తానికి అవేవైతే కంప్లీట్ అయిన ఇంద్రమ్మ ఇళ్ళని ఇనాగ్రేషన్ చేస్తూ వాళ్ళతో పాటు కూడా అక్కడ వాళ్ళు గృహప్రవేశం చేసిన దాంట్లో కూడా ఉండి మాట్లాడడం, అక్కడ ఉన్న ఆ మహిళ ఎవరికైతే ఆవిడకు వచ్చిందో ఆమె, ఆ మిగతా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంద్రమ్మ ఇండ్లు మాకు వచ్చినందుకు సంతోషం అని చెప్పి వాళ్ళు కూడా వ్యక్తం చేయడం జరిగింది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఏదైతే జనహిత పాదయాత్రలో మాట్లాడిన భాగంలో PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ బండి సంజయ్ గారి మీద కూడా ఒక వ్యాఖ్యానం చేయడం జరిగింది. ఎందుకంటే ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 4 కాన్స్టిట్యున్సీల ఒక వ్యక్తికి 4 కాన్స్టిట్యున్సీలలో ఓటు ఉన్నది. ఇది ఏ రకంగా జరిగింది, ఓట్ చోరీ నార్త్ లోనే జరిగింది అనేది మా రాహుల్ గాంధీ గారు చెప్తుండ్రు. అంటే ఇక్కడ కూడా మన దగ్గర కూడా తెలంగాణలో కూడా ఈ బండి సంజయ్ గారి కాన్స్టిట్యున్సీలా జరిగింది అనేది ఒకటే వ్యక్తికి 4 కాన్స్టిట్యున్సీలో ఓటు ఉందని చెప్పి ఆయన స్వయాన PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. దాంతో పాటు అదే రకంగా గతంలో బీజేపీకి లేని ఎంపీలు ఈ రోజు ఖచ్చితంగా 8 మంది గెలవడం జరిగిందంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాలల్లా ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ, అమిత్ షా గారు చేసే లెక్కలు చూస్తుండే అంటే రేపు ఆపోజిషన్ పార్టీ ఉండకూడదు, లేదు అనుకుంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళని పక్కన పెట్టడము, నచ్చకపోతే వాళ్ళని అవసరమైతే జైల్లో పెట్టడం అనే రకంగా ఇప్పుడు ఆల్రెడీ ఈడీ, ఐటీ దాడులు, CBI దాడులు ఇవన్నీ స్వయం ప్రతిపత్తి అని చెప్పుకుంటేనే దాడులు జరుగుతున్నాయి అనేది మనం అందరం చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఇంకా కొత్త ఒక 135 ఏదైతే ఆర్టికల్ తీసుకొస్తుందో దాన్ని అంత ఆధారబాధారగా తొందరగా తీసుకొచ్చి వాళ్ళ అర్థం ఏంది అనే రకంగా కూడా ఆలోచించడం. గతంలో BRS బీజేపీ 2 ఓట్ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి బీజేపీలో అక్కడ కూడా ఎక్కువ ఈసారి సీట్లు గెలవడం జరిగింది. BRS ని ఒక రకంగా కేటీఆర్ అమిత్ షాతో మాట్లాడడం జరిగింది అనేది కూడా మనం గతంలో కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, తర్వాత శివకుమార్ గారు 130 జీవోను కూడా ఎందుకు తీసుకొస్తున్నారంటే ఏం చెప్తారు ప్రధానంగా మీరు? అది కూడా రాజకీయం కోసమే తీసుకొస్తున్నారంటారా, ప్రజల అవసరాల కోసం కాదా? ప్రజలు ఖచ్చితంగా ఒకటేమంటే నేర చరిత్ర ఉన్న వాళ్ళు రాజకీయాలలో ఉండొద్దు అనే రకంగా చెప్తున్నప్పుడు దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా సహకరిస్తాం. కానీ వీళ్ళు తెచ్చే జీవోని ఇంత ఆధారబాధారగా ఇంత తొందరగా తీసుకొచ్చి కక్ష సాధింపు ఎవరి మీద చేయాలని ఇప్పుడు ఆల్రెడీ ఓట్ చోరు చేయడం జరిగింది. దాని తర్వాత రాహుల్ గాంధీ గారు ఎప్పటికప్పుడు ఒక సన్యాసికి కూడా 30 నుంచి 40 మంది పిల్లలు ఉన్నారనేది చూపించడం జరిగింది. రాహుల్ గాంధీ గారు దాన్ని ఏదేది మొత్తానికి దాని ఎవిడెన్స్ కూడా చూపించడం జరిగింది. ఒక్క సింగిల్ బెడ్రూమ్ ఉన్న ఇంట్లో 30 మంది ఉన్నారనే రకంగా చూపించడం జరిగింది. 0 హౌస్ నంబర్ మీద 70-80 ఓట్లు ఉన్నాయనే రకంగా చూపించడం జరిగింది. ఇటువంటి అన్ని కూడా రాహుల్ గాంధీ గారు వెల్తికి తీసుకొచ్చి చూపించడం జరిగింది. ప్రజలల్లో ఒక మార్పులు చేర్పులు పబ్లిక్ లో ఒక ఇబ్బంది జరుగుతుంది అనేది ఈ రోజు బీజేపీ ప్రభుత్వం మొత్తానికి ఈడీ, ఐటీ, CBI కాకుండా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ని కూడా కంట్రోల్లో తీసుకొని ఈ రకంగా చేస్తున్నది అనే రకంగా రేపు రాబోయే రోజుల ఈ 130 ఆర్టికల్ ఏదైతే బిల్ గిట క్లియర్ అయితే మటుకు వాళ్ళు ఎవరిని అనుకుంటే వాళ్ళని లోపల పంపిస్తారు, వాళ్ళని అనర్హులు చేస్తారు, వాళ్ళ ఉండకుండా చేస్తారు అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. నేను కూడా అదే చెప్తున్నా. రైట్ సార్, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాం. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, జరుగుతున్న పరిణామాలు ఎలా చూడాలంటారు సార్?
లక్ష్మణ్ గారు నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వాలి. నేను 35 నిమిషాలు ఓపిక వాళ్ళ మాట్లాడండి. రాజకీయ నాయకులు మాట్లాడి నిన్నాను. మాట్లాడండి. ఇప్పుడు నేను కేవలం ఒక విషయానికే కన్ఫైన్ అవుతా, వేరే రాజకీయాలకు అటు ఇటు ఉరికే అవసరం నాకు లేదు. నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు చేసిన ప్రధాన ఆరోపణ ఏంటంటే 8 ఈ తెలంగాణ రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతోనే గెలిచారు. ఇదొక్కటే, ఇది ఒక్కదానికే కన్ఫైన్ అవుతుంది. దీనికి కన్ఫైన్ నాకు అవసరం లేదు. ఇదే మీరు పెట్టారు కాబట్టి దీని మాట్లాడు. బీజేపీ గెలిచిన 8 ఎంపీ సీట్లు ఎక్కడెక్కడ గెలిచారు అంటే ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, మెదక్, మల్కాజిగిరి, చేవెళ్ళ, మహబూబ్ నగర్ 8 సీట్లు వాళ్ళకి గెలవడం జరిగింది. ఇది ఒకటి. సరే, ఈ బండి సంజయ్ గెలిచిందే తీసుకుందాం. బండి సంజయ్ ఎక్కడ గెలిచిండు? కరీంనగర్ గెలిచిండు. ఇదే బండి సంజయ్ 2023లో ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, అదే కరీంనగర్ నుంచి. అదే రఘునందనరావు నుంచి వెళ్ళి అది ఈటల రాజేందర్ హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. అరవింద్ కుమార్ నిజామాబాద్ నుంచి పోటీ చేసిండు. తర్వాత మళ్ళీ వీళ్ళు ఒక 4-5 నెలల వ్యవధితోనే వీళ్ళు మళ్ళీ ఎంపీగా పోటీ చేసిండు. ఇది వాస్తవం, ఇది జరిగిన చరిత్ర. అయితే ఈ 5 నెలలు అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కు 2023 ఎమ్మెల్యే ఎలక్షన్స్, తెలంగాణ జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ కు 2024 ఎంపీ ఎలక్షన్స్ మధ్య 4-5 నెలల వ్యవధి మాత్రమే ఉన్నది. ఆ వ్యవధిలో కూడా గవర్నమెంట్ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంటే. ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు ఆరోపణ చేస్తున్నట్టు ఓట్లు ఎట్లా మారుతాయి? ఇప్పుడు ఓట్లు మారాలంటే ఎలక్షన్ కమిషన్ కు స్వతంత్ర యంత్రాంగం లేదు. ఇది ఓట్లు తీసేయనన్నా, ఇంక్లూడ్ చేయనన్నా, అన్ని చేయనన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసే ఉద్యోగస్తులే చేస్తారు. ముఖ్యంగా టీచర్స్ పనిచేస్తుంటారు. టీచర్స్కే ఒక బాధ్యత ఉంటుంది. ఎన్యూమరేషన్ అంటే ఓటరు నమోదు కార్యక్రమం అనేది టీచర్సే చేస్తారు. తర్వాత వాళ్ళు ఇంటింటికి తిరిగి వాళ్ళకు ఒక 500-600 ఒక్కొక్క టీచర్కి ఒక టార్గెట్ ఉంటుంది. టార్గెట్ ప్రకారం 2-3 వార్డ్స్ పోయి చేసడం జరుగుతుంది. అయితే ఒకటే నేను కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా, ఈ 4-5 నెలల్లో పెద్ద ఎత్తున ఓట్లు మారినాయంటే మీ గవర్నమెంట్ ఏం చేసింది? మరి మీ గవర్నమెంట్ ఇప్పుడు బీజేపీకి ఇక్కడ గవర్నమెంట్ లేదు తెలంగాణలో. బీజేపీ పెద్ద ఎత్తున చేస్తామన్నా కూడా దాని వాళ్ళకి యంత్రాంగం లేదు, వాళ్ళ వ్యవస్థ లేదు. మరి అట్లా మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకోవాలి? వాళ్ళు ఊడిపోయారు. మీరు గెలిచినప్పుడు మీరు 54-60 సీట్లు వచ్చినప్పుడు మీరు ఆయన గోల్మాల్ చేశారా? ఇప్పుడు అట్లా కాదు, శివలాల్ గారు. కాంగ్రెస్ మీరు మాట్లాడేది ఒకటి ఏంటంటే వాస్తవాలు మాట్లాడండి. ఇప్పుడు మీరు కరీంనగర్ లో ఓడిపోయారు అంటే 4 ఎంపీలు, ఇప్పుడు ఎవరైతే ఎంపీలు అని మీరు చెప్తున్నారో 4 ఎమ్మెల్యేలకు ఓడిపోయారు. అదే నిజంగా అదే వాస్తవం అయితే వాళ్ళకి అదే శక్తి ఉంటే అప్పుడు ఎమ్మెల్యేలు గెలిచేవాళ్ళు కదా. ఈ 4 నెలల్లో మీ ప్రభుత్వంలో ఇంత అవకతవకలు మీ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇప్పుడు ఇవన్నీ ఆరోపణలు, బీహార్లో ఎక్కడ జరిగింది, ఒక ఇంట్లో 30 ఓట్లు, ఇవన్నీ పుక్కటి మాట అంటే ఇది ప్రచారం చేసే మాటలు. కానీ ఈ ఒక్క ఇంట్లోనే 31 రూములో 30 ఓట్లు వచ్చినట్టు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎవరు పట్టుకొని చేస్తారు? బీజేపీని ప్రధానంగా మీరు టార్గెట్ చేస్తున్నారు. బీజేపీకి ఇక్కడ తెలంగాణలో ఉన్న యంత్రాంగం ఏంది? బీజేపీ చెప్తే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తినేంత శక్తి వాళ్ళకు ఉన్నదా? వాళ్ళు ఆ విధంగా చేయగలుగుతారు? ఎస్, మ్యానిపులేషన్ జరుగుతున్నాయి. బీజేపీ ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రతిపత్తిని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తాను, నేను కూడా ఒప్పుకుంటాను. అది ఒకప్పటికన్నా కూడా ఒక విధంగా వాళ్ళు చెప్పు చేతులు పెట్టుకోవడానికి అక్షర విధాల బీజేపీ ప్రయత్నం చేస్తున్నది. అది తప్పని కూడా నేను కూడా మీ కాంగ్రెస్ వాదన అక్కడి వరకు నేను ఒప్పుకుంటా. కానీ మిగతా మీరు చేసే వాదనలు ఎవ్వి కూడా వాస్తవానికి దగ్గరగా లేవు. గెలిస్తేనేమో మీరు ప్రజల మద్దతుని గెలిచినారు. 2023లో మీరు కాంగ్రెస్ గెలిచింది, అప్పుడు ప్రజల మద్దతు మీకు ఉన్నది. అదే 2024 వచ్చేవారు వేరే పార్టీ గెలిచి మనం బీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకున్నాయి? బీఆర్ఎస్ లో 1 సీటు కూడా రాలేదు వాళ్ళకు. 15 సీట్లలో 1 సీటు కూడా గెలవలే వాళ్ళు. అంటే ఇక మొత్తం ఎలక్షన్ కమిషన్ లేదు, ఎన్నికలు లేవు అని అనుకున్నా. మొత్తం ఇవి ఒకటి ఏంటంటే మీరు ప్రజాయాత్ర చేస్తున్నారు. నాకు మీ ప్రజాయాత్ర ఎందుకు చేస్తారో కూడా అర్థమైంది. ఎందుకంటే ప్రభుత్వం ప్రజలను పట్టించుకోకుండా ఉట్టిగా యాత్రలు చేసుకుంటూ వస్తే ఏమవుతుంది? ఎవరికి చిన్న పని అయితే లేదు ఈ వ్యవస్థలో. సెక్రటరీ పోతే ఏడుకున్నారు అంతా. నిన్న కూడా వచ్చిన, మొన్న కూడా వచ్చిన ఒక్క చిన్న పని కూడా అక్కడ ప్రభుత్వంలో 3 రోజుల కింద పోతే కూడా సెక్రటరీ అయితే చాలా మంది కనబడే వాళ్ళు కూడా తలకాయ పట్టుకున్నారు. ఉంటే దేశం ముద్దే సార్ మాకు పరిస్థితి. ఎవరు సాక్షాత్తు సెక్రటరియట్ లో ఉన్న ఎంప్లాయీస్ ఆ మాట అంటున్నారు. ఇది మీరు అసలు ప్రభుత్వం ప్రజలు ప్రాణాలు పట్టించుకోకుండా యాత్రలు ఏం చేస్తారు? యాత్రలు చేసి ఏం చేస్తారు? ప్రజలకు సమస్యలు తెలియకపోతే కదా ప్రజలే మీ చుట్టూ తిరగబట్టి మీ చుట్టూ మీదే పని చేయడమే కాకపోయా. కాబట్టి ఒకటేంటంటే ఎలక్షన్ కమిషన్ మీద పదే ఆరోపణ చేయడం, ఎలక్షన్ కమిషన్ ప్రతిపత్తి దెబ్బతీయడం వేరు, ఎలక్షన్ కమిషన్ యొక్క నిజాయితీని దాన్ని దెబ్బతీసే
జయంతి కాదు. ఎందుకంటే ఇవాళ అంతర్జాతీయ ఎస్ పాపిరెడ్డి గారు మీ దగ్గర బ్రేక్ అవుతుంది, అక్కడైతే సిగ్నల్ లేదనుకుంటా, వీడియో బ్రేక్ అయింది మీది. రైట్, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాం. మనం ఒకసారి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు ప్లీజ్. ఇప్పుడు ఒకటి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇద్దరు ప్రతినిధులు మాట్లాడినారు, ఎంతసేపు ఇది జరిగింది అది జరిగింది అంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం కదా, మీరు ఛాలెంజ్ చేసిండ్రు కదా, 65 లక్షల ఓట్ల గురించే మాట్లాడదాం. 65 లక్షల ఓట్లు దొంగ ఓట్లు అని మీరు ఆరోపణ చేసిండ్రు. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో పెట్టింది, దాని గురించి తీయండి డేటా, అందరు దేశం మొత్తం తెలుస్తుంది కదా నిజంగా ఏమైనా అక్రమాలు జరిగినాయి అనేటువంటిది. అది వదిలేసి నేను బుడత చల్లుకుంటూ పోతా, మీరు చూసుకోండి. బాధ్యత గల ఒక అపోజిషన్ లీడరు, లోకసభ అపోజిషన్ లీడరు, ఒక సర్వ ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ మీద ఆరోపణలు చేసినప్పుడు కట్టుబడి ఉండాలి, నోటికొచ్చింది మాట్లాడటం కాదు. రైట్, నిజంగానే వెంకటరెడ్డి గారు నిజంగానే వీళ్ళు ఓన్లీ ఆరోపణలే చేస్తున్నారు, వాస్తవం లేదు అనుకుంటే మరి ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళ మీద మీరు పరువు నష్టం దావా వేయొచ్చు కదా, వెళ్ళొచ్చు కదా కోర్టుకు. మీరు కూడా ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఈసీ అయినా వాళ్ళు చేసిన ఆరోపణలు ఎలక్షన్ కమిషన్ దానికి మాకు లింక్ చేసి మాట్లాడుతున్నారు, వచ్చిన ప్రాబ్లం అది. సో మీ మీద కూడా ఆరోపణలు చేస్తున్నప్పుడు మీరైనా కూడా రాహుల్ గాంధీ మా మీద ఇలా ఆరోపణలు చేశారు, వాస్తవం లేదు, మా పార్టీకి మాకు ఒక పరువు ఉంది, దీని గురించి మీరు వెళ్ళొచ్చు కదా, వాస్తవం లేకపోతే వాళ్ళు మాట్లాడిన దానిలో కోర్టుకు వెళ్ళొచ్చు. నేను చెప్పినా కదండి, స్పందించేటువంటి ఏ స్థాయిలో స్పందించాలో వాళ్ళు స్పందిస్తారు, మా స్పోక్స్ పర్సన్ స్పందిస్తారు, మా ప్రధానమంత్రి స్పందించాడు, స్పందించాల్సిన దానికి స్పందిస్తారు. స్పందించడానికి కూడా అర్హత ఉన్న నాయకుడు కావాలి. అక్కడ కొట్లాడితే సమవుజ్జి, వెనకడికి మనకి తెలుసు కదా, కొట్లాడితే సమవుజ్జితో కొట్లాడాలా. ఏముందండి ఏముందని ఇష్టం వచ్చినట్టు అక్కడ అరుచుకుంటూ పోతే అయిపోయారా? మీరు ఆరోపణలు చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ అడిగింది ఏంటి, అఫిడవిట్ ఇవ్వండి, మీరు రిటర్న్ గా ఇది జరిగింది అని చెప్పండి. 5 ఓట్లేని 3 ఓట్లేని 4 ఓట్లేని చెప్తున్నాడు కదా, రిటర్న్ ఎందుకు చెప్పడం లేదు? ఎలక్షన్ కమిషన్ తర్వాత తప్పు ప్రూఫ్ అయితే యాక్షన్ తీసుకుంటది. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ లో ఆయన ఐలో ఉన్నాడు, ఇప్పటికి ఏం మాట్లాడిండు, గతంలో చౌకీదార్ చోర్ అన్నాడు. ఇవేనంటే మాట్లాడాల్సినటువంటి మాటలు. ఇప్పుడేమో ఓటు చోర్ అంట. భాష తెలుసా ఆయనకు? ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి నెహ్రూ గారు ఒక హుందాగా మాట్లాడేవాడు. ఆ హుందాతనం ఒక 0.1% కూడా కనపడతలేదు. రైట్, చివరిగా ఏం చెప్తారు, కంక్లూడ్ చేయండి మీరు. చివరిగా ఏం చెప్తారు, కంక్లూడ్ చేయండి. వాళ్ళు అక్కడ గెలుస్తాం, ఇక్కడ గెలుస్తాం, ఇక్కడ గెలుస్తాం, ఇక్కడ గెలుస్తాం, ఎక్కడ గెలిచేది లేదు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న దానికి వల్ల నవ్వుతారండి. ఈ మాట ఒకవేళ చెప్పదలుచుకుంటే మహేష్ కుమార్ గౌడ్ గారు లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన పెట్టి ఇది అంతా ఇట్లా జరిగింది అని చెప్పుకోవాల్సి ఒక అర్థం ఉండేది. ప్రజలు గమనించే వాళ్ళు, నమ్మే వాళ్ళేమో. ఇవాళ అన్ని అయిపోయిన తర్వాత నోటికి ఏది వస్తే అది ఏందో ప్రజాహిత యాత్ర అన్నట్టు. మీరు చేసిందే అనేక వాగ్దానాలు, 400 వాగ్దానాలు చేసిండ్రు. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికంటే ప్రజల సమస్యలు ఏదో తెలియని పరిస్థితిలో ఉన్నారు అన్నట్టు. ఇవాళ వాళ్ళ పరిస్థితి వాళ్ళు చెప్తుంటే మనకు కనపడుతుంది. అపోజిషన్ పార్టీ పాదయాత్ర వేస్తుందండి. కంక్లూడ్ చేయండి సార్. మహేష్ కుమార్ గౌడ్ గారు చేసిన వ్యాఖ్యల మీద కంక్లూడ్ చేయండి. చివరికి మీరు కంక్లూడ్ చేయండి. కాబట్టి వాళ్ళు మాట్లాడేదానికి అర్థం పర్థం లేదు. ఏ కాన్స్టిట్యూన్సీ లో జరిగిందో, ఏ ఓట్లు జరిగిందో చెప్పాలి. దమ్ము ధైర్యం ఉంటే చెప్పండి. మేము ఎందుకు గెలిచినాం కదా 8 దాంట్లో ఉన్నటువంటిది. వాళ్ళు మాట్లాడేదానికి ఓ పద్ధతి ఉంటేనేమో సమాధానం వస్తుంది. అరుస్తారు, అన్ని బయటకు వస్తాయి. ఎందుకు ఆగుతారు? ఏది ఆగదు, అన్ని బయటకు వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ మొహం పెట్టుకుంటారో. మరి వాళ్ళు స్టాలిన్ గెలిచింది ఎక్కడ? దొంగోట్లేనా? మమత గెలిచింది దొంగోట్లేనా? కాశ్మీర్ లో వాళ్ళ మిత్రపక్షం గెలిచింది దొంగోట్లేనా? దొంగోట్లు ఉన్నది హైదరాబాద్ లో వాళ్ళ మిత్రపక్షం గెలిచిండ్రు. విజిట్ ఎప్పటికప్పుడు పార్టీలు మారేటువంటి వ్యక్తి పార్టీ గెలిచిండ్రు, దొంగోట్లేనా? కేరళలో వాళ్ళు గెలిచిండ్రు, దొంగోట్లేనా? ఏం మాట్లాడతారండి? ఓడిపోతే దొంగోట్లు, లేకపోతే అన్ని బాగా పనిచేస్తాయి, మనం గెలిస్తే అన్ని పనిచేస్తాయి. రైట్ సార్. ఇంత బలహీనమైనటువంటి వాగ్దానాన్ని లేకపోతే వాదాన్ని చేసి ప్రజలను భ్రమలోకి దించేటువంటి పరిస్థితుల్లో సంచలనాలు ఉంటాయండి. జనం వస్తున్నారట, రాకుంటారండి. రైట్, చూస్తారు రాహుల్ గాంధీ చూడడానికి, విజిట్ కదా చూడడానికి రోడ్ల మీద బయటకు వచ్చి చూస్తారు. అరే ఎట్లున్నాడు రాహుల్ గాంధీ గారు చూస్తారు. దానికి ఏదో పెద్దగా ఏదో జరిగిపోయిందని ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? దొంగోట్లు అంటే ప్రతివాడు ఓటేసిండండి, ఓటేసిన ప్రతివాడు అనుకుంటాడు నా దొంగోటు కాదా, నన్ను దొంగ కింద ట్రీట్ చేస్తున్నారు అనేటువంటి పద్ధతులకు వస్తుంది. ఎవరికి వాడికి అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చరిత్ర ముగింపు చరిత్ర
ముగించేటువంటి పరిస్థితులు దానికి అర్థమైతలేదు వాళ్ళకు. Right. 3 రాష్ట్రాలకు 3 చిన్న రాష్ట్రాలకు పరిమితమైనటువంటి పరిస్థితుల వాళ్ళు ఉంటే మేము 20 రాష్ట్రాల్లో ఇవాళ అధికారాన్ని కేటాయిస్తున్నాం. 3వసారి అధికారంలోకి వచ్చినాం. ఏం జరిగిందండి? మా తెలంగాణలో స్లోగా పెరిగిందండి. మాది ఏదో పెరిగింది. మాకు అన్నిట్లో వచ్చేది బీజేపీకి ఇంతకుముందు మాట్లాడినట్టు లింగం యాదవ్ బీజేపీకి అంత బేస్ ఎక్కడుంది? అంత బేస్ ఎక్కడుంది? అడ్రస్ కూడా ఓడిపోయినప్పుడు హుజరాబాద్లో మీరు ఇక్కడ రఘునందన్ రావు గారు చేసినటువంటి దాంట్లో మునుగోడులో మీకు డిపాజిట్ రాలేదండి. సిగ్గుపోతుంది. Yes, sir. Right, sir. రైట్ సార్, అనేది భావించొద్దు. సమయభావం తక్కువ ఉంది, కొంచెం సమయం తక్కువ ఉంది. ఎస్, మనతోటి పాపిరెడ్డి గారు కనెక్ట్ అయ్యారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి సార్. మొత్తం తీసుకుని ఒక 2 minutesలో కంక్లూడ్ చేయండి ప్లీజ్. పాపిరెడ్డి గారు. కాకుండా టెక్నికల్ గా మాట్లాడుతున్నా. ఇప్పుడు 8 సీట్లు అయినాయి కదా. 8 సీట్లలో ఉదాహరణకు నేను మహబూబ్ నగరే తీసుకుంటాను. మహబూబ్ నగర్ లో 7 ఎమ్మెల్యే సీట్లు ఏవైతున్నాయో ఒక్క దాంట్లో కూడా బీజేపీ గెలవలేదు. అట్లే కరీంనగర్ 7 సీట్లలో కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీ గెలవలేదు. అక్కడ వాళ్ళకేమో పెద్ద బలం లేదు, ఎమ్మెల్యేలకు వాళ్ళకి బలం లేదు. ఇప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి కూడా ఓడిపోయారు, అది వాస్తవం. కానీ మొన్న 2008లో 2024లో జరిగిన ఎన్నికలలో 8 మంది గెలిచారు. అది ఒక విధంగా నేను అంతకుముందు ఎలక్షన్స్ గెలిచే ముందు చెప్పిన, ఇప్పుడు కాదు. ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ ఒక నెల రోజుల ముందే చెప్పిన, టీఆర్ఎస్ కు ఒక సీటు మీదకి వస్తుంది, లేకపోతే రాదు. సగం సీట్లు ఎంఐఎం పోతే సగం సీట్లు కాంగ్రెస్ కి వస్తున్నాయి, సగం సీట్లు బీజేపీకి వస్తున్నాయి. బీజేపీకి ఎందుకు వస్తున్నాయి, కాంగ్రెస్ కి ఎందుకు వస్తున్నాయి అంటే జనాలు అక్కడ చూసింది ఏంటంటే జాతీయ నేపథ్యం. రామ్మోహన్ గారు కూడా అర్థమవుతుంది, జాతీయ నేపథ్యం కాబట్టి బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ జరిగింది. అక్కడ బీఆర్ఎస్ అనేది ప్రాంతీయ పార్టీ కాబట్టి ఎన్నుకోపోయింది. వాళ్ళేమో బలహీనులు కాదు, లేకపోతే అక్కడ ఓట్లు వాళ్ళని తిరస్కరించినట్టు కాదు. అక్కడ ఏంటంటే ఆ ఎలక్షన్స్, అప్పుడు జరిగిన ఎలక్షన్స్ ఏంటంటే 2 జాతీయ పార్టీల మధ్య జరిగింది కాబట్టి ఎక్కడైతే బలం ఉన్నదో అక్కడ కాంగ్రెస్ గెలిచింది, ఎక్కడైతే బలం ఉన్నదో అక్కడ బీజేపీ గెలిచింది. కానీ ఇప్పుడు ఆ గెలుపును వీళ్ళు పాపిరెడ్డి గారు, ఇక్కడ పాపిరెడ్డి గారు మీకు ఒక చిన్న ప్రశ్న. పాపిరెడ్డి గారు ఒకటి, మీరు మాట్లాడిందే నిజమైతే గతంలో జరిగిన ఎలక్షన్లో కూడా మరి బీఆర్ఎస్ ఎంపీలు గెలవకూడదు కదా, జాతీయంగా 2 జరిగి ఉంటే. కానీ అప్పటికి బీఆర్ఎస్ గెలిచింది. అంటే బీజేపీ బీఆర్ఎస్ కలిపి వర్క్ చేయడం వల్లనే కాంగ్రెస్కి తక్కువ సీట్లు వచ్చినాయనే వాదనలో వాస్తవం లేదంటారా? అయ్యో, ఒక్కటి లక్ష్మీనారాయణ గారు, 2 రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరం కోసం పనిచేసుకోవడం వేరు. రైట్, అది జరగలేదు. వాస్తవంగా బీఆర్ఎస్ పెద్దగా బీజేపీ గెలవడం కోసం సాయం చేయలేదు. ఒకవేళ మీ మాట నేను కరెక్ట్ ఒప్పుకొని కూడా బీఆర్ఎస్ బీజేపీ 2 రాజకీయ పార్టీలు, ఒక పార్టీ సపోర్ట్ చేసుకోవచ్చు. కానీ ఎలక్షన్ మీరు మాట్లాడేది పెట్టిన టాపిక్, ఎలక్షన్లలో అవకతవకలు జరుగుతున్నాయి, ఓట్లలో అవకతవకలు జరుగుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ మొత్తం బీజేపీకి అమ్ముడు పోయింది, దొంగ ఓట్లతోనే వాళ్ళు గెలుస్తున్నారు. ఇది ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలో వాస్తవాలు పెద్దగా లేవు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తా, ఇదే ఒకవేళ 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది. కాంగ్రెస్ వాళ్ళు గుర్తుంటే మరొకసారి యాడ్ చేసుకోవాలి. 77లో ఎమర్జెన్సీని ఎత్తివేసిన తర్వాత ఎలక్షన్స్ పెట్టారు. ఎలక్షన్స్ పెట్టినప్పుడు అప్పుడు నిజంగా ఇందిరాగాంధీకి ఎదిరించే శక్తి కూడా భారతదేశంలో ఎవరికి లేదు. అసలు జనతా పార్టీ అనేది చిన్న 4 ముక్కలు కలిసి ఒక జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో జనతా పార్టీని పెట్టింది. అక్కడ పెద్ద ఏం లేదు. జనాలు పెద్ద ఎత్తున కొన్ని లక్షల, ఒక్కొక్క ఎంపీ నియోజకవర్గంలో 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల ఓట్ల మెజారిటీతో జనతా పార్టీని ఓడగొట్టి కాంగ్రెస్ ని ఇంటికి పంపారు. ఎలక్షన్స్ లో జనాలు ఓట్లేస్తారు, మ్యానిపులేషన్స్ అనేది కొద్దిగా జరుగుతాయి, 2-3% ఏమైనా జరగవచ్చు. కానీ జనాల తీర్పే అంతిమంగా జరుగుతుంది. అట్లా అనుకుంటే మొన్న 2023లో టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం విధాల ప్రయత్నం చేసింది ప్రభుత్వం రావడానికి. కానీ జనాలు మార్పు కోరుకున్నారు కాబట్టి బీఆర్ఎస్ చేయలేదు, బీజేపీ ఇష్టం. కాబట్టి ఒకటేంటంటే గెలుపోవడంలో చాలా కారణాలు ఉంటాయి. దాన్ని అన్ని పట్టుకొని ఎలక్షన్ కమిషన్, ఓటరు మ్యానిపులేషన్స్ ఇవన్నీ చెప్పడం అంటే ఒక విధంగా ఏంటంటే ఇది దిగజారుతనము, డిఫీటింగ్ ఏమంటారు, దీంతో వచ్చే లాభం ఏం లేదు. అన్నిటికన్నా ఏంటంటే ఇప్పటికే విదేశాలలో ముఖ్యంగా అమెరికన్ ల్యాబ్లో భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు, నియంతృత్వం ఉన్నది, అంతర్జాతీయంగా అనేకమైన జరుగుతున్నాయి. కాంగ్రెస్ వాళ్ళకు దాంట్లో పావులుగా వాడతానని కూడా వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ దీంతో ప్రజలలో కూడా ఒక విపరీతమైన చర్చ జరుగుతున్నది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ గమనిస్తే మంచిది. వాళ్ళు ఇష్టమైన మాట్లాడితే జరిగేది కాదు. వాళ్ళే ప్రభుత్వంలో ఉండి, వాళ్ళే జనాలలో తిరిగి, వాళ్ళే మీద ఇంకా రేపు జనాలు కూడా సరిగ్గా లేరంటారు. ఇష్టమైన అనొచ్చు, వాళ్ళు ఏ డైలాగ్ అయినా ఏదైనా చెప్పొచ్చు. కానీ అవి జనాలు
స్వీకరించడానికి సిద్ధంగా లేరు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మడం లేదన్నది కేంద్ర నాయకత్వం. మీనాక్షి ఆమెను పెట్టింది ఈ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద ఆమెను పెట్టి ప్రజలను దింపుతుంది. గవర్నమెంట్ చక్కగా పనిచేస్తుందా లేదని దాని మాట్లాడుతుంది. అది అసలు జరుగుతున్నది. ఆమె ఇప్పుడు ఒక సీఎం తిరుగుతుండే, మంత్రులు తిరుగుతున్నారు, కానీ ఆమె ప్రభుత్వం పనితీరు మీద తిరుగుతుంది అంటే కేంద్ర అధికార రాహుల్ గాంధీ అక్కడ క్యాంప్ ఉన్నదో వాళ్ళు రేవంత్ రెడ్డి నమ్మకలేరు, ఈ ప్రభుత్వం నమ్మకలేరు. కాబట్టి ఆమె డైరెక్ట్ దింపి తిరుగుతున్నారు. అది జరుగుతున్నది ఇక్కడ. అది జరుగుతుంది. ముఖ్యమంత్రి తెలుసు, అంతర్గతంగా అందరూ తెలుసు. అవన్నీ పోవడానికి ఈ రకరకాలుగా చేస్తున్నారు. ఇవన్నీ జనాలకు తెలుసు, ప్రభుత్వం పనితీరు కూడా తెలిసి మనం చూస్తున్నారు. రైట్ సార్. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి 2 minutes. ఒకటండి, కాంగ్రెస్ పార్టీ గతం చెప్పినట్టుగా భావదారిద్ర్యం కొట్టుబిట్టాడుతుంది. క్షేత్రస్థాయిలో పార్టీ పూర్తిగా బలహీనం అయిపోయింది. కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టించి ఏదో పట్టగాల్చి మీదేసే పనిగా పనిపెట్టుకుని తప్పితే అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని క్షేత్రస్థాయిలో బలహీనం అయిపోయింది అంటున్నారు. ఆల్రెడీ బలహీనం అయిపోయి ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్న మీరేమైపోవాలి సార్? మీరు మాట్లాడటంలో అర్థమేముంది? మీరు క్షేత్రస్థాయిలో అసలు బలంగా ఉన్నారా? ఇదే మేము చెప్పేది. ఇదే ఈ గడిచిన 20 నెలలుగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గాలు, వాళ్ళ యొక్క బలహీనత అంతా కూడా మళ్ళీ ప్రజలందరూ కోరుకుంటున్నారు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని. అది వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి అర్థమైపోయింది. కాబట్టి ఈ వ్యవహారం అంతా మళ్ళీ ఎక్కడ కేసీఆర్ గారు ప్రజలందరూ విశ్వసించి ఓటేసి గెలిపిస్తే మళ్ళీ మా పని అయిపోతారు భయపడి ఈ దొంగ మాటలు, అబద్ధ ప్రచారాలు మొదలు పెట్టిండ్రు. ఏం ప్రజాత యాత్ర చేస్తారండి? 20 నెలలుగా ఏం జరిగింది ఒకసారి చూసుకోండి. క్షేత్రస్థాయిలో ఈ రోజు అన్ని పేపర్లో, టీవీలో ప్రముఖంగా వస్తూ రైతులకు యూరియా అందడం లేదు. దాని మీద మాట్లాడతారు వీళ్ళు. ఢిల్లీకి వెళ్ళి రాలేదు. మళ్ళీ ఎలక్షన్లు జరిగితే మళ్ళీ ఎలక్షన్లకి మీరు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అనే ముందుకెళ్తారా, లేదంటే మీ వర్కింగ్ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి అని ముందుకెళ్లే అవకాశం ఉందంటారా? అసలు ఏం జరుగుతుంది మీ బీఆర్ఎస్ పార్టీలో? అసెంబ్లీ ఎన్నికలు ఈ రోజు రావడం లేదు. ఖచ్చితంగా కారు గుర్తుకే మనం ఓటర్ ముందుకెళ్తాం. రాష్ట్రంలో సుభిక్ష పాలన వస్తుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకెళ్తాం. కారు గుర్తులో అన్ని సరిగ్గానే ఉన్నాయా? అన్ని సరిగ్గానే ఉన్నాయా? జాగృతి మహిళ మీతో కనెక్ట్ అయ్యే ఉన్నారా? సిద్ధంగా ఉన్నాయి. రాజశేఖర్ లక్ష్మణ్ గారు అన్ని అస్త్రశస్త్రాలు సిద్ధంగా ఉన్నాయి. జాగృతి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. పర్సనల్ గా మీకు నాకు ఇబ్బంది ఉండొచ్చు, మనం ఇద్దరం కలిసి ఎవరి నాయకత్వం కోరుతున్నాడో కేసీఆర్ గారి నాయకత్వం కోరుతున్నాం. అందులో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ అదే కోరుకుంటారు. ఈ రోజు రైతులకు ఎరువు ఒక్క మాట మీతో, ఇది చర్చకి సంబంధం లేకపోయినా మాట్లాడాలి. చర్చకి సంబంధం లేకపోయినా మాట్లాడాలి మీతో. కేసీఆర్ గారు ఇప్పటి వరకు ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చి సరిగ్గా మాట్లాడి ప్రజల్ని గట్టిగా ఉద్దేశించి మాట్లాడింది లేదు. కనీసం ప్రశ్న కూడా సరిగ్గా అడ్రస్ చేయట్లేదు. అలాంటి వ్యక్తి మళ్ళీ సీఎం అవడానికి ముందుకు వెళ్ళి కారు గుర్తు చూసి ఓటేస్తారంటే ప్రజలు ఏమన్నా అమాయకుల్లా కనబడుతున్నారంటారా? ఏం లేదు, ప్రజలందరూ జాగృతమైనరు. కాంగ్రెస్ పార్టీ యొక్క 20 నెలల పరిపాలన చూసిన తర్వాత పూర్తిగా అర్థమైపోయింది మేము పొరపాటు చేసాం, కేసీఆర్ గారికి ఓటు వేయకుండా తప్పు చేసి అందరూ కూడా చింతిస్తా ఉన్నారు. అందరితో, నాయకులందరితో, కార్యకర్తలతో కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. అది పత్రికాముఖంగా రావడం లేదు. అంతే, అందరిని కలుస్తారు, మాట్లాడుతూ మాకు అందరికి దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. ఎట్లా ముందుకు పోవాలని ఇంకా సమయం ఉంది. కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలోకి వస్తారు. ఆయన నిజంగా దిశానిర్దేశం చేస్తే మరి ఎందుకు కవిత గారు ఒకవైపు, కేటీఆర్ గారు ఒకవైపు, అలా రెండు వైపులకు వెళ్ళిపోతుంది? ఎవ్వరెంటి వైపు లేరు. కవిత గారు క్లియర్ గా చెప్పారు, నేను కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నా అని. అందులో మాకు ఎలాంటి డౌట్ లేదు. ఎవరు ఎక్కడ పని చేసినా గమ్యం ఒకటే, కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ అదే వస్తున్నా. కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ఏంటంటే ఈ కళ్ళబొల్లి మాటలు పక్కకు పెట్టి దేశ హితం కొరకు పనిచేయడం, తెలంగాణ హితం కొరకు పనిచేయడం. దొంగ ఓట్లతో కరీంనగర్లో బండి సంజయ్ గారు గెలిస్తే ఇమ్మీడియట్ గా మీరు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి ఆ దొంగ ఓట్లు చూపించి హైకోర్టులో కేసు వేసి బండి సంజయ్ గారి సభ్యత్వాన్ని రద్దు చేయాలి. కానీ కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటా, ఈ అబద్ధ డైలాగులు కొట్టుకుంటా రాష్ట్రంలో తిరిగితే ప్రజలు తిరగబడి తన్నే రోజులు వస్తే గుర్తుపెట్టుకోవాలి. పిసిసి అధ్యక్షులు కానీ కాంగ్రెస్ పార్టీ మిగతా పెద్దలందరూ కూడా ఎందుకు అబద్ధాలు మాట్లాడారు? మీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. మీకు అగ్రెసివ్ నాయకుడు, మహామేధావి, తుపాకీ లాంటి తూటా లాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. మీరు చెప్పుకొని తిరుగుతున్నారు బయట. ఆ ముఖ్యమంత్రి పెట్టి ఎంక్వైరీ చేయించండి, హైకోర్టులో కేసు వేయండి, ఆయన యొక్క సభ్యత్వాన్ని కూడా వీకండి. అది వదిలిపెట్టి చేత కాకుండా పక్కన కూర్చొని డైలాగులు వద్దు, పని చేయండి, తెలంగాణ హితం కొరకు పని చేయండి, తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టకండి, తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయకండి, పరిపాలన చేత కావద్దు పక్కకు తప్పుకోండి. అంతేగాని పక్కగా తప్పుకుంటారా? మీరు గద్దెనెక్కడానికి ప్రజలు ఓట్లు వేయాలి కదా సార్. ప్రజలు ఓట్లేస్తే మీరు కూడా ఎక్కుతారు గద్దెని. మీరు ఎక్కువ కంగారు పడకండి, 3 ఏళ్ళు టైం ఉంది. తొందరపడి ఒక కోయిల ముందే కూర్చున్నట్టు బీఆర్ఎస్ ముందు నుంచి కూడా ఒకటే స్టాండ్. రైట్.
Yes, sir. ఒకటి చెప్తున్నాం మేము చెప్పి మీకు అర్థం కావట్లేదు. చెప్పండి. రేవంత్ రెడ్డి గారు పక్క చెప్తే మేము వచ్చి కూర్చోమండి, కాంగ్రెస్ వాళ్ళే కూర్చుంటారు కదా. రైట్. మాకు నెంబర్ లేదు కదా ఇప్పుడు. మేము మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మేము వస్తాం అధికారంలోకి, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి పరిపాలన చేతనైతే లేదు కాబట్టి ఇంకెవరో పెట్టమంటున్నాం మేము. రైట్ సార్, రైట్. టీఆర్ఎస్ పార్టీ చెప్పేది డిమాండ్ అండి. ఎస్ సార్, శివలాల్ గారు ఇప్పుడు చెప్పేది రైట్ సార్, పరిపాలన చేత కాకుండా మీరు చెప్పింది అర్థమైంది. రైట్ సార్, శివలాల్ గారు కంక్లూడ్ చేయండి సార్, 2 minutes. శివలాల్ గారు. ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు చెప్పండి సార్. మొత్తానికి వెంకటరెడ్డి గారు మాట్లాడేది వినడం జరిగింది. ఇటు మా రామ్మోహన్ రావు గారు వినడం ఏదైతే మాట్లాడటం వినడం జరిగింది. మొత్తానికి ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మొత్తానికి లేదు. ఎందుకు లేదు అంటున్నా అంటే, అటు కవితనేమో అన్నకి చెల్లెకి వాడడం లేదు, ఆధిపత్య పోరు నడుస్తుంది. ఇటు కేసీఆర్ బీఆర్ఎస్ ఎక్కడ పోలేదు, బీఆర్ఎస్ బలంగా ఉంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుస్తుంది మీకు. ఇప్పుడు ఎట్లా అంటే నాయకుడే మొత్తానికి ఫామ్ హౌస్ లో వండుకున్నాడు రామ్మోహన్ భాయ్. మిగతా యాక్టింగ్ ప్రెసిడెంట్ ఏమో నోటికి వచ్చింది మాట్లాడుతున్నాడు, ఆయన కరెక్ట్ గా లేడు. ఓకే, డ్రామారో మాటలు బాగా మాట్లాడతాడు, కాదంటలేం. కేసీఆర్ తర్వాత మంచి మాటలు మాట్లాడతారు కవిత అయినా కానీ ఈరోజు కవిత ఒక రోడ్ లో పోతుంది, మీ కేటీఆర్ ఒక రోడ్ లో పోతుండు. మొత్తానికి కేసీఆర్ ఏమో హాస్పిటల్ మళ్ళా అస్తవ్యస్తాయి హాస్పిటల్ పోతుండు. ఈ ముగ్గురు ఒక రకంగా పోతే అంటే మీరనేది శివలాల్ గారు, మీరనేది కేటీఆర్ కి కవితకి సయోధ్య లేకపోవడం వల్ల ఆయన హాస్పిటల్ పాలయ్యారని మీరు అంటున్నారా? ఖచ్చితంగా తిరగడానికి కారణం కూడా కేటీఆర్, కవిత, హరీష్ రావు వాళ్ళనే ఇది జరిగింది. రామ్మోహన్ గారు ఆగండి, రామ్మోహన్ గారు మీరు మాట్లాడారు కదా, ఆగండి రామ్మోహన్ గారు ఆగండి, మాట్లాడండి. కేసీఆర్ తుంటి విరిగితే కూడా కేటీఆర్ వల్లనే జరిగింది అని చెప్పి మళ్ళీ కేటీఆర్ కి ఫోన్ చేసే వరకు రాలేదనేది మనం ఎన్నో కథనాలు చూడడం జరిగింది. ఈ రోజు కవితని సింగరేణి దగ్గర కూడా ఆమె గౌరవ అధ్యక్షురాలు ఉంటే ఆమెను కూడా అక్కడికి జరిపేసిండ్రు. అంటే మొత్తానికి వాళ్ళల్లో ఏదైతే జరుగుతున్న ఫైర్ ఉందో మొత్తానికి టిఆర్ఎస్ బిఆర్ఎస్ ని జనాలు మర్చిపోయేలాగా శివలాల్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. అయితే ఒకటే అండి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత యాత్ర ఏదైతుందో ప్రజలకి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ 20 నెలల పాలనలో ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి, రెండోది ఏమి ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నాయి, ఏం జరుగుతుంది అనే రకంగా కూడా దాని మీద మాట్లాడము. ఇంతకు ముందు మన పాపిరెడ్డి గారు అన్నట్టు ఏదైతే మీనాక్షి నటరాజన్ ఎవరైతే ఇన్ఛార్జ్ వచ్చిండ్రో ఆమెకి, ఇటు పిసిసి అధ్యక్షునికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఆ తర్వాత మంత్రివర్గంలో మంచి సఖ్యత ఉంది. సఖ్యత లేకుండా ఏం పోతలేదు ప్రభుత్వం, సఖ్యతతోనే పోతుంది. ఒకవేళ సఖ్యతతో పోకపోయి ఉంటే ఈ రోజు హైకమాండ్ కు రేవంత్ రెడ్డి అంటే ఇష్టం లేదు అనుకుంటే ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఏదైతే బహిరంగ సభ ఉందో ఆడికి రేవంత్ రెడ్డి గారు పోకపోతుంటే, రేవంత్ రెడ్డి గారు అక్కడ పోతుండ్రు కాబట్టి ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జితో పాటు మంత్రులు, పిసిసి అధ్యక్షుడు, మిగతా నాయకులు, సీనియర్ నాయకులంతా కూడా ఆడ పోవడం జరిగింది. ఈ రోజు ఇది జరగడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ రకంగా డైరెక్ట్ గా సీఎం ని అటాక్ చేయడానికి ఎంతవరకు జరిగింది? అసలు ఆ పంచాయతీ సరి చేసుకున్నారో మీరు? ఆయన గర్వాపసిలో వాపస్ వచ్చిండండి. ఆయనకు ఆల్రెడీ తెలుసు, ఆయన బీఆర్ఎస్ పోయిండు, బీజేపీ పోయిండు, తర్వాత గర్వాపసిలా ఎలక్షన్ ముందు ఆయన వచ్చిండు. ఆయనకు ఒకటి ఏంటంటే పార్టీ ఒక ఏమంటే నమ్మకం ఇచ్చింది ఏంటంటే నిన్ను మంత్రి పదవి చేస్తామని. ఆ మంత్రి పదవి గురించి ఇప్పుడు ఈయన పాకలాడుతున్నాడు. నేను గతంలో కూడా చెప్పినాను, వివేక్ వెంకట స్వామి ఎవరైతే B6 ఓనర్ వివేక్ ఉందో ఆయన కూడా మంత్రి పదవి ఇచ్చే వరకు ఆయన ఎన్నో రకాలుగా ఆరోపణలు కానీ లేకపోతే అవసరమైతే ఇటు వాళ్ళ క్యాడర్ ని తీసుకొని సపరేట్ గా బహిరంగ సభలు పెట్టడం కూడా జరిగింది. ఈ రోజు ఎప్పుడైతే ఆయనకు మంత్రి పదవి ఇచ్చిండో ఆయన సైలెంట్ అయ్యిండు. రేపు రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి గురించే మాట్లాడుతున్నాడు. అది ఖచ్చితంగా అది కప్పుల తుఫాన్ లాగానే పక్క జరిగిపోతుంది, ఏం ఇబ్బంది లేదు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దాని మీద అన్నిటి మీద కూడా నిర్ణయాలు తీసుకుంది. ఆయనకు సముచిత స్నానం కల్పించేటప్పుడు కల్పిస్తారు, ఇప్పుడు మటుకు చెయ్యరు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ ఆయనకు మటుకు వెంకటస్వామికి ఇచ్చిండ్రు, నాకు ఇయ్యలేదు అనే రకంగా ఒక తొందరన పాటు. ఆయనకి ఏంటంటే డైరెక్ట్ హోమ్ మినిస్టర్ ఇస్తే కేసీఆర్ తీసుకుపోయి బొక్కలేస్తా అంటారు.
రైట్ సార్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. శివలాల్ గారు ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. వెంకటరెడ్డి గారు ధన్యవాదాలండి. పాపిరెడ్డి గారు ధన్యవాదాలు. రామ్మోహన్ గారు ధన్యవాదాలు. లింగం యాదవ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రజాహిత యాత్రలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలైతే కొంత దుమారాన్ని రేపాయి. ఆయన ఒక బాంబు పేల్చినట్టుగా ఈ బీజేపీ పార్టీ ఏదైతే ఉందో దొంగ ఓట్లతోనే గెలిచిందని మాట్లాడిన ఆయన చెప్పడం ద్వారా ప్రజల్లో కూడా ఒకసారి దీని గురించి ఏంటి అనేది ఆలోచించడానికి గల ప్రధాన కారణం ఈ ఓటు చోరీ అంశం గత 15 రోజులు 20 రోజుల నుంచి భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈ ఓటు చోరీ అనేది జరిగిందా జరగలేదా అని చెప్పే విషయంలో ఈసీ అయితే కొంత తడబాటుకి లోనవుతున్న ఇదైతే ప్రజలందరూ కూడా గమనిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సంతృప్తికర సమాధానాన్ని ఇవ్వకుండా రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన ప్రశ్నకి సరైన సమాధానాలు చెప్పడంలో కూడా ఈసీ ఫెయిల్ అయిందంటంలో ఎటువంటి అతిశక్తి లేదేమో. మేబీ ఇదే విధంగా ఉంటే మరి రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటలకి మరింత బలం చేకూర్చే అంశం ఉండే అవకాశం ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట. చూడాలి మరి రానున్న రోజుల్లో ఈ యొక్క ఓట్ చోరీయే కానీ లేదంటే దొంగ ఓట్లతో గద్దెనెక్కిన బీజేపీ అనేది కానీ ప్రజలు ఎలా తీసుకుంటారు ఏంటి అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.